మ్యామ్ ఎప్పుడైనా సార్ కోసం మీరు త్యాగం చేసి వదిలేసింది ఏదైనా ఉందా? ఇంతకన్నా ఇంకేం త్యాగం చేయాలి? సమాజంతో ఫైట్ చేశాను, ఎంతకన్నా ఇంకేం కావాలి ఆడపిల్లగా. సార్ మీకోసం సార్ నా కోసం చాలా వదిలేశారు. సమాజంతోనే ఫైట్ చేశాను, ఇంకెంతకన్నా సాక్రిఫైస్లు ఏముంటాయి? ఎన్ని కామెంట్స్ పెట్టాడు, వాడికి ఏం తెలుసు అని పెడతాడు. ఇప్పుడు నా లైఫ్ నాకు తెలుస్తుంది. నా సిచ్యువేషన్ బాగుంటే నేనెందుకు ఇంకొక లైఫ్ చూస్ చేసుకుంటాను? అతను బాగుంటే ఒక పొలిటికల్ గా ఉండి ఇంత పొజిషన్ లో ఉండి అతను ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంటాడనే ఆలోచన ఉండాలి కదా. పని పాట లేని వదవల్ల మాత్రమే కామెంట్స్ పెడతాను. ఇప్పుడు 9 కోట్ల మంది జనాభాలో సోషల్ మీడియా 6 కోట్ల మంది యూజ్ చేస్తారు అనుకోండి. దాంట్లో 1 లక్ష మంది నెగిటివ్ కామెంట్స్ పెడతారు. అంతకుమించి 6 కోట్ల మంది మనకు అభిమానిస్తున్నారు కదా, అలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అంతే హ్యాపీగా ఫీల్ అవ్వాలి. నెగిటివ్ అయితే తీసుకునేదే లేదు. పని పట్ట లేని వెదవలే కామెంట్స్ పెడతారు. అంటే ఎవరైనా మీ మీద పెట్టించడం కానీ అట్లా కూడా జరుగుతాయా? ఆఫ్ కోర్స్ 100% ఎందుకు పెట్టరు? ఇప్పుడు అదే కదా పొలిటికల్ గా, అదే మనకి చెప్తున్నాను. ఒక మహిళ పొలిటికల్ గా ఉందంటే తనకు వచ్చే నెగిటివ్ ఇదే. పొలిటికల్ గా ఎవరైతే లేడీస్ ఉన్నారో అందరికీ నెగిటివిటీ ఖచ్చితంగా ఉంటుంది. కింద చూస్తే కామెంట్స్ ఖచ్చితంగా ఉంటాయి. అసలు నేను కామెంట్స్ చదవని తెలుసా? కామెంట్స్ ఆపేస్తారా మ్యామ్? ఆపను. తిట్టుకుంటే నేను అస్సలు ఆపను. కామెంట్స్ చదవను. మన పని మనది. నా పని నేను చేసుకుంటూ పోతా. నాకు ఇంతవరకు సొసైటీలో వెళ్ళేటప్పుడు డైరెక్ట్ గా ఒక్కడు కూడా నువ్వు ఏంటి అని క్వశ్చన్ చేసే వాళ్ళు కూడా నాకు ఎదురుపడలేదు. నిజంగా అలాంటి తప్పు చేస్తే నిజంగా అడుగుతారు కదా ఎవరైనా సరే. అభిమానించే వాళ్ళనే నేను చూసాను తప్పితే నన్ను అసహించుకునే వాళ్ళని నేను ఇంతవరకు ఒక్కరిని కూడా చూడలేదు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కామెంట్స్ చేసే వాళ్ళు తప్పితే డైరెక్ట్ గా నేను ఎంతవరకు చూడలేదు. సో దానికోసం మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నేను చక్కగా నా లైఫ్ లీడ్ చేసుకుంటున్నాను, మంచిగా నా పిల్లల్ని ముగ్గురిని పెంచుకుంటున్నాను, మంచిగా బిజినెస్ చేస్తున్నాను. ఇప్పుడు 100 మందికి జాబ్ ఇస్తున్నాను. ఇంకో 2 months లో ఇంకొక 100 మందికి జాబ్స్ ఇస్తాను. హ్యాపీగా లైఫ్, నేను హ్యాపీగా నా వల్ల ఇంకొక 200 మంది 300 మంది బ్రతుకుతున్నారు హ్యాపీగా. నేను దానికోసం హ్యాపీగా ఉన్నాను. నా కింద బతుకుతున్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. సో ఎవడో కామెంట్ పెట్టాడని నేను పట్టించుకోవాల్సిన అవసరం నాకు అస్సలు లేదు. అసలు మీకు కోపమే అందమా, అందమే కోపమా? మీకు నాకు తప్పు చేస్తే కోపం వస్తుంది, తప్పుగా మాట్లాడినా కోపం వస్తుంది. మీరు ఎలా చేసిన కూడా కాసేపే ఉంటుంది, ఆ కోపం కూడా ఎక్కువసేపు ఉండదు. మా ఆయన అన్నట్టు ఇంతసేపే, ఆ తర్వాత అస్సలు కోపమే ఉండదు. ఎంత త్వరగా వస్తుంది. నిజం తిడతారు, అప్పుడే మీరు బిజినెస్ చేస్తూ 100 మందికి జాబ్ ఇచ్చాను అన్నారు. ఇప్పుడు ఏం బిజినెస్ చేస్తున్నారు? అదేంటి వర్ష, అందరికీ తెలుసు. నువ్వు ఎంతవరకు మా స్టోర్ కూడా రాలేదు. మీరు నన్ను పిలిచారా? మీరు నేను పిలవాలా? లేదు. మీకు ఒక విషయం తెలుసా, మీరు చేసే ప్రతి రీల్ నుంచి అసలు సార్ని అక్కడ కూర్చోబెట్టుకొని మీరు ఇక్కడ కూర్చుంటారు, ఇట్లా పడుకొని తాననా. అసలు యాక్చువల్ గా ఈ వర్క్లా సిల్క్స్ కూడా ఎలక్షన్ రిజల్ట్ యూనిక్ గా ఉంటాయి. మీ కలెక్షన్ చాలా యూనిక్ గా ఉంటుంది. ఆ రిజల్ట్ రోజు మైన్స్ ఆపేశారు కదా, ఆపేసినప్పుడు అప్పటి వరకు ఒక 50 crores ఇన్వెస్ట్ చేసాం దాంట్లో. మనకు అలా ఆగిపోయింది. ఎలక్షన్ లో 50 crores ఖర్చు పెట్టేసాం, అది పోయింది. అప్పటి వరకు సార్ పోర్ట్ కాంట్రాక్ట్ వర్క్ చేశారు, అవి కూడా పోయాయి. ఇంకా ఏమి లెక్క 0 stage లో ఉన్నాము ఇద్దరం రిజల్ట్ తర్వాత. సో ఏం చేయాలని ఆలోచించుకున్నప్పుడు నాకు ఈ శారీస్ అంటే ఇష్టం అని శ్రీనివాస్ గారు గమనించి నాకు ఈ బిజినెస్ స్టార్ట్ చేయించి వక్లా సిల్క్స్ అని పెట్టారు. మేము వెంకటేశ్వర స్వామి భక్తులం కాబట్టి జాతకం ప్రకారం వా అనే వర్డ్ వచ్చినప్పుడు స్వామి నేమ్ ఎలా పెట్టాలని ఆలోచిస్తున్నప్పుడు స్వామి మదర్ వక్లాదేవి కాబట్టి వక్లాదేవి స్వామి గారి కళ్యాణం దగ్గరుండి చేయించింది. సో అందుకనే వక్లా సిల్క్స్ అనే పేరు పెట్టుకుందాం, ఎందుకంటే కళ్యాణంకి బట్టలు ఇక్కడ నుంచి వెళ్తే హ్యాపీగా ఉంటుంది కదా అని వక్లా సిల్క్స్ స్టార్ట్ చేసాం. రేపటికి 1 year యానివర్సరీ కంప్లీట్ అయింది. ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నారంటే నిజంగా తెలంగాణ ప్రజలైతే చాలా మంచోళ్ళబ్బా. అవునా? పాపం వాళ్ళ ఏరియా దగ్గరలో జూబ్లీహిల్స్ లో ఉంటారు, అక్కడ దగ్గరలో స్టోర్స్ ఉన్నా సరే మాదిరి దగ్గర కొనవాలి, సపోర్ట్ చేయాలని ఆలోచనతో మియాపూర్కి వచ్చి మరి సారీస్ తీసుకొని చాలా బాగా సపోర్ట్ చేస్తారు. అసలు మీ కలెక్షన్ బేసిక్ గా అందరికి నచ్చుతాయి. కరెక్ట్ గా మనకి ఉంది అంటే దాని మీదే ఫోకస్ పెడితే అంత వర్కౌట్ అవుతుంది అన్నట్టు. మీరు గర్ల్ కాబట్టి గర్ల్స్ కి ఎలాంటివి నచ్చుతాయి సారీస్ కాబట్టి ముందు నుంచి సారీస్ అంటే ఇష్టం కాబట్టి దగ్గరుండి నేనే డిజైన్ చేయించుకోవడం, పట్టు చీరలు దగ్గరుండి ఓన్ వీవర్స్ మగ్గాలతో వీవింగ్ చేయించుకోవడం. సో అందుకని జనాలు కూడా డిజైన్స్ బాగా నచ్చి ఆంధ్ర వాళ్ళు వస్తున్నారు, తెలంగాణ వాళ్ళు వస్తున్నారు. 1 year అయింది కదా, 1 year లో ఎంత వచ్చింది మ్యామ్? బానే వచ్చింది. బానే వచ్చిందా? వచ్చిన శ్రీనివాస్ గారు అన్ని సోషల్ యాక్టివిటీస్ కి అయిపోతుంటాయి. తను ఎవ్రీ మంత్ ఇలా డబ్బులు వస్తే అలా పనిచేస్తూనే ఉంటారు. సార్ మీరు ఎక్కడెక్కడ తిరుగుతుంటారు సార్? ఎప్పుడు కూడా 1 రూపాయి కూడా దాచుకోరు తెలుసా అతను. అవునా? అసలు నేను ఇంకా గోల్డ్ కొనుక్కుంటూ ఉంటాను కానీ ఎప్పుడు అకౌంట్ లో 1 రూపాయి కూడా ఉంచుకోరు. మంత్లీ ఇంత అని చెప్పి అలా వెళ్తారు, ఆ టెక్కల్లో అలా ఖర్చు పెట్టేస్తారు. అందరికి చదువు లేని వాళ్ళకి ఎడ్యుకేషన్ గానీ హెల్త్ గానీ ఇలా అందరికి ఖర్చు పెట్టేసి మళ్ళీ హైదరాబాద్ వచ్చేయడం. ఇంకా మీరు కష్టపడింది అంతా సార్ పంచుతూనే ఉంటారు. మ్యామ్ మీరు మంత్లీ ఎంత మందికి శాలరీ ఇస్తారు, ఎంత ఇస్తారు? ఒక 25 lakhs సాలరీస్ ఇస్తున్నాం మంత్లీ. మ్యామ్ మీరు 25 lakhs శాలరీ ఇస్తున్నారంటే ఇప్పుడు మన ఆస్తి ఎంత మేడం? ఆస్తి కాదు, బిజినెస్ టర్న్ ఓవర్. అదే మనది ఎంత ఉంది మేడం? ఎంత ఉందిలే దేవుడు ఇచ్చినంత వరకు. అట్లీస్ట్ 50%
నువ్వు 1 రూపాయి ఎవరికైనా ఇస్తే నీకు భగవంతుడు 2 రూపాయలు ఇస్తాడు. అంటే వచ్చింది మనం దాచుకోవాలి, రేపొద్దున ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలీదు అంటారు కదా మేడం. దాచుకోవాలి, అందుకే నేను సేవింగ్ చేస్తూ ఉంటాను, మా ఆయన దానాలు చేస్తూ ఉంటారు, సరిపోతుంది. దానాలు చేస్తే మనకి మనం అనుకున్న దానికంటే ఎక్కువ వస్తుందా? భగవంతుడు ఎప్పుడు మనుషుల రూపంలోనే మనం చూసుకోవాలి. గుడికి వెళ్ళి లక్షలు ఇచ్చే బదులు నువ్వు కనిపించే మనుషులకి సాయం చేస్తే చాలా మంచిది. ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా, మీరు ఎలాంటి సహాయాలు చేయాలనుకుంటున్నారు? నాకు తెలిసి లస్సీలు, జ్యూసులు అలా కాదు, కానీ శ్రీనివాస్ గారి హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ పూర్ పీపుల్కి చాలా మంది చదివిస్తూ ఉంటారు. చాలా మందికి హెల్త్ ప్రాబ్లమ్స్ లో ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయడం అలాంటివి చేస్తాను. బిగ్ బాస్ రెమ్యునరేషన్ కూడా మొత్తం పనిచేశారు కదా, నేను అట్లీస్ట్ కొంచెమైనా ఉంచుకుంటారంటే ఇవ్వలేదు నాకు. అది కూడా పనిచేశారు. అట్లా చిల్ అవుతున్నారేంటి? అసలు రెమ్యునరేషన్ వద్దన్నారు బిగ్ బాస్ లో శ్రీన్ గారు, కానీ వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చింది సార్ వాళ్ళ క్యాన్సర్ పేషెంట్ కి ఇంకెవరికి ఇచ్చేసారు.